100 ప్రెస్ మీట్లల్లా 99 ప్రెస్ మీట్లలో 6 జిల్లాలకు విభజించి సర్వనాశనం చేసిందని ప్రతి దాంట్లో మాట్లాడినా నేను. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వారి దృష్టిలో నిజంగా కూడా జిల్లా విభజనలో జరిగింది అన్యాయం ఉన్నది, అది వరంగల్ జిల్లాలో అని వారి నోటీసులో కూడా ఉన్నది. వారు ఫైన్ మార్నింగ్ ఎప్పుడో తక్షణ దీన్ని కలిపే ఆలోచనలే ఉన్నారు. అలా ఎటువంటి అనుమానం లేదు. అందులో ఇలా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి చెప్పడం జరిగితే మా నోటీసులో ఉన్నది దాన్ని అంటే మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే సమ్మక్క సారక్క ఓ దిక్కు, వరంగల్ ఫోర్ట్ ఓ దిక్కు, 1000 స్తంభాల కూడా ఓ దిక్కు, 6 ముఖ ప్రతిదీ ఏది చెప్పుకోలేకుండా అసలు వరంగల్ కు చరిత్ర లేకుండా చేయడానికి ఉన్న ఏకైక సెంట్రల్ జైలు కూడా వాస్తవం చెప్పాలంటే వరంగల్ జైలు అని పిలిచేది. ఇప్పుడు దానికి కూడా లేకుండా చేసి ఇదంతా కూడా ఒక వ్యూహం ప్రకారం జరిగిందనే అనుమానాలు కలుగుతున్నాయి దీంట్లో. దానిని ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో కూడా 2 నెలల కింద కూడా పేపర్లో కూడా వచ్చింది, మీరు చదివిన అందరూ చదివింటారు. దీన్ని ఆలోచనలా చేయాలి అని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ లేట్ చేయకుండా చేయాలని అంటే డిలిమిటేషన్ ఇవి 2-3 కారణాలు ఉన్నాయి. ఇవి అయిపోయే లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం, మీరు తొందరపడకండి, తప్పకుండా చేయాలనే ఆలోచన నాకు ఉన్నదని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలు అందరినీ ఒక్కరినే కాదు దీనికి